మన యువ నాయకులు యువగళం పాదయాత్రతో మన ప్రాంతాన్నంతా కూడా చూసి ప్రకాశం జిల్లాకి పరిశ్రమల సాధనలో కృషి చేసి భవిష్యత్ దిక్సూచిగా ఉన్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఈ ప్రాజెక్టులో ఒక భాగస్వామ్యంగా కీలకంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో పాటు కనిగిరి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన జిల్లావాసి విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా అదే ఎనర్జీ సెక్రటరీగా ఉండి ఈ ప్రాజెక్టుని మన రాష్ట్రంలో రావడంలో విశేష కృషి చేసినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి, అదేవిధంగా రిలయన్స్ ప్రతినిధులు శ్రీ ప్రసాద్ గారికి, మాధవరావు గారికి, సంస్థ సిఇఓ గారికి, జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచార శాసనసభ్యులకి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, మాజీ శాసనసభ్యులకి, దర్శి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అధికారులు, అనధికారులు మరియు రిలయన్స్ సంస్థ ప్రతినిధులకి, కనిగిరి ప్రకాశం జిల్లా ప్రాంతం ఇచ్చినటువంటి ప్రజలకి, మీడియాకి నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం. దీని ప్రాజెక్టు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరోలేనిది. ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్లకు మార్చి ఈరోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు, పవర్ ఇవ్వడం కావచ్చు, సౌకర్యాలు కలగజేయడం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి, అంధకారంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా పరిగెత్తా ఉన్నారు. క్యాబినెట్లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్కి అందుకోలేకుండా ఉన్నారు. వారు నిద్రపోయేది 4 గంటలు అనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే. అహర్నిశలా ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రాజెక్టులు తరివేసింది. విశాఖపట్నంలోని లూలు గ్రూప్ కావచ్చు, మన రాష్ట్రంలోని అమర్ రాజా ప్రాజెక్టులు కావచ్చు, తరిమి కొడితే ఈరోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రం వైపు చూస్తుందంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టతని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 5 లక్షల పైగా ఉద్యోగాలు కల్పేదానికి అవకాశాన్ని మన ప్రభుత్వం కలిగించిందని నేను తెలియజేస్తా ఉన్నాను. సూపర్ 6 హామీల్లో వరుసగా మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం. 200 పెన్షన్ 2000 చేసి 2000ని 3000 చేయడానికి, మనం పెంచిన 2000 3000 చేయడానికి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆపసోపాలు పడుతూ ఉంటే మనం ఎన్నికల ముందు నుంచే మనం 4000 చేసినటువంటి మొదటి హామీని నిలబెట్టినటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి చెందని నేను తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా డిఎస్సి మీద సంతకం చేశాం. డిఎస్సితో పాటు వర్గీకరణ చేసి చేయాలనే సంకల్పంతో ఇవి 2 కూడా పూర్తి చేసి ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంతేకాకుండా ఈరోజు దీపం 2 పథకం తీసుకొచ్చి ఈ దీపం 2 పథకం ద్వారా ఆడపడుచులకి అండగా ఉన్నటువంటిది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా ఈరోజు తల్లికి వందన మీద మాట్లాడుతున్నారు వాళ్ళు. విద్యా సంవత్సరం ముగిసి 2వ విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చెప్పిన విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం తల్లుల ఖాతాకు జమ చేస్తారని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఇద్దరికి 30,000 ఇస్తామని ఒకరికి 13,000 ఇచ్చారు. మనం ఎంతమందిని ఇస్తామో అంతమందికి ఇస్తున్నామని చెప్పేసి విశ్వసనీయత కలిగినటువంటి మన నాయకుడి సారథ్యంలో తల్లికి వందనం పథకం అమలు చేయడానికి మన యువ నాయకులు నారా లోకేష్ గారు సర్వసన్నద్ధమయ్యారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే మన ప్రాంతంలో
ప్రధాన సమస్యలు అనేటువంటి ఇప్పుడే ఉగ్ర గారు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుతో పాటు పరిశ్రమలు తీసుకురావడం మనకు వస్తుంది. మన ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నదుల అనుసంధానం కూడా మనకు ఉపయుక్తమైనటువంటి పరిశ్రమ ప్రాజెక్టు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున హాస్పిటల్స్ దగ్గర నుంచి హాస్టల్స్ దగ్గరికి ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో మనం ప్రభుత్వం అడుగులేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. రోడ్డు కనెక్టివిటీ మనకున్నటువంటి ఖమ్మం నుంచి ఒంగోలుకి 4 లేన్ రోడ్డు కూడా మన ప్రభుత్వం కంకణబద్ధమై తీసుకొస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే పేదల సేవల ప్రభుత్వం అని చెప్పి 1వ తేదీన ప్రతి ఒక్క నాయకుడిని గ్రామాల్లోకి పంపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు పేదల సేవలో ఉన్నారు. ఆ పేదల సేవల పంపిణీతో పాటు పేదలకి ఇళ్ల కోసం ఎస్సీ ఎస్టీలకైతే బీసీలకి మనం ఇచ్చేటువంటి 2.5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామంటే యూనిట్ కాస్ట్ ఎస్సీలకు బీసీలకు ఇంకొక 50,000 కలిపి 3 లక్షల రూపాయలు ఇంటికి, అదేవిధంగా ఎస్టీలకి 3,25,000 రూపాయలకి మన ప్రభుత్వంలో ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం 2014-19లో ఇంటి నిర్మాణానికి 2,25,000 ఎస్సీలకి 2.5 లక్షల ఎస్టీలకి ఇస్తే గత ప్రభుత్వం ఆ యూనిట్ 2,80,000కు తగ్గించింది. మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇళ్ళు కట్టుకోకున్నామని అని చెప్పేసి ఆ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ళకు కూడా తను మనకు పెంచినటువంటి ఎస్సీ బీసీలు పెంచిన 50,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతకి మనందరం కూడా బద్దులై ఉండాలని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇబ్బందులు పడ్డాం, నాకన్నా ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు, అయినప్పటికీ కూడా వివక్ష మన లక్ష్యం కాదు, అభివృద్ధి సంక్షేమే మన ఆశయం అని చెప్పి ముందుకెళ్తున్నందుకు వారి యొక్క విలక్షణమైన మన మనస్తత్వం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీలకు 3 లక్షల రూపాయలు, అదేవిధంగా 3,25,000 రూపాయలకి ఇళ్ల స్థలాలు మనం ఇంటి నిర్మాణానికి ఇస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. గతంలో సెంటు 1/2 సెంటు 1.5 సెంటు ఇస్తే మనం 3 సెంట్లు పల్లె ప్రాంతాలకి, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి నిర్మాణాలు కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇంకొకటి స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సేవలో భాగంగా 3వ శనివారం పేదల కోసం గ్రామ అభివృద్ధి కోసం అంకితం అవుతున్నారు. ఈ సందర్భంగా నేను నిన్న కొన్ని గ్రామాల్లో చూసినప్పుడు శానిటేషన్ సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ కలెక్టర్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాం. కొంతమంది సర్పంచులు నిధులు ఖర్చు పెట్టకుండా ఈ డ్రైనేజ్ శానిటేషన్ విషయంలో చాలా ఆలసత్వం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి కూడా అవసరమైతే డైరెక్ట్గా కలెక్టర్ గారు కానీ నిధులను డ్రా చేసి ఆ చర్యలు తీసుకునే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక దార్శకత మనం చేసిన కార్యక్రమానికి గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఈ సిస్టాన్ని వాళ్ళు ధ్వంసం చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటికి చరణగీతాలు పాడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి శ్రీ నారా లోకేష్ గారికి నేను తెలియజేస్తున్నాను. గతంలో ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్ తెస్తే ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ట్యాపులు వేశారు, కానీ సోర్స్ లేకుండా చేసి పొట్టలు నింపుకొని ప్రాజెక్టును కాజేసిన పరిస్థితి. ఈరోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి మళ్ళీ జలజీవన్ మిషన్ని మన రాష్ట్రంలో తీసుకొచ్చి గాడి మీద పెట్టడం జరిగింది. ఈ మన రాష్ట్రంలో లోకేష్ బాబు గారికి తెలిసిన విషయం అయినప్పటికీ నేను తెలియజేస్తున్నాను. సార్, మా ప్రాంతంలో పూర్తి స్థాయిలో మంచినీళ్ళ సమస్య ఉంది. ఫేజ్ 1లో పశ్చిమ ప్రాంతాలు తీసుకుపోయి వచ్చారు. అదేవిధంగా ఫేజ్ 2ను కూడా త్వరితగతిన మా జిల్లాకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పూర్తిగా సర్ఫేస్ వాటర్ మీద ఉన్నటువంటి ఈ ప్రాంతం మీకు అణువణువు తెలిసిన విషయం, మీకు పెద్ద అయిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిసిన విషయం. ఈ ప్రాంతంలో మనకి ఇవ్వాలని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ ముందు రివ్యూ కూడా చేశారు. మన ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందంటే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేందుకు నిర్ణయం సముచితంగా వారు ఆమోదం తెలిపారు. దాంతోపాటు పశువులకు కూడా మంచినీళ్ళు ఇవ్వాలని, పశువుల తొట్లు నిర్మాణం చేయాలని ఆలోచించినటువంటి మనసున్న మన ముఖ్యమంత్రి గారు కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి గారు మొన్న ఉగాది రోజున మార్గదర్శి బంగారు కుటుంబం ప్రాజెక్టును లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మార్గదర్శి ఉన్న కుటుంబాలు పేదరికంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలని అభివృద్ధి చేయాలి. ఈ విధంగా ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలి. అన్న ఎన్టీఆర్ గారు పిలిపించినటువంటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సూక్తికి నాందిగా పేదరికం లేని సమాజం కోసం మన ముఖ్యమంత్రి గారు విశేష కృషిగా ఈ P4 విధానం ద్వారా ముందుకు వస్తున్నదాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ వారి ఆశయం నెరవేరాలని, అదేవిధంగా మనందరూ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క విషయం,
మన ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్రమంతా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. గత 5 ఏళ్లలో ఏమైపోయినాయి నిధులు ఎవరో తెలియదు. రాష్ట్రంలో గోకుల నిర్మాణం జరిగినాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచినీటి సమస్య పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నిధులు ఒక సంకల్పం కలిపిన నాయకుడు, ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం చేసేదానికి ఒక 10 నెలల్లోనే ఇంత చేశాం. రాబోయే 4 సంవత్సరాల 2 నెలల్లో మన ఆశయాల కోసం ఇచ్చిన సూపర్ 6తో పాటు మనం చెప్పిన హామీలని నెరవేర్చేదిగా మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రకాశం జిల్లాలో రిలయన్స్ తొలి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినందుకు విశేషంగా కృషి చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.